హాయ్ హలో అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సద్దవడలు చేస్తానండి ఈరోజు. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి, చూసేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే. ఇంకా వచ్చేసి ఇదేంటంటే చాలా సింపుల్ అని ఎందుకంటానంటే మిరపకాయలు మిరపకాయలు కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. సద్ద రొట్టెకైనా బాగుంటుంది, సద్ద వడకైనా బాగుంటుంది. ఫస్ట్ అయితే మిరపకాయలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, నేనైతే కొన్ని శనగకాయ పప్పులు కూడా వేసాను. ఎందుకంటే శనగకాయ పప్పులు వేసుకున్నాను పైన చాలా బాగుంటాయి, అందుకని వేసుకున్నా. ఇంకా తర్వాత సాల్టు, ఇంకా పసుపు వేసుకున్నా లైట్గా, మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు. ఇంకా తర్వాత ఇంకా పెనం పెట్టుకొని ఆయిల్ వేసేది. ఇది బాగా తడిపి పెట్టుకోవాలి పిండి అంతా. పిండి మనం చపాతీకి ఎలా తడిపి పెడతామో అలా తడిపి పెట్టి చిన్న చిన్న పూరి ఉంటలు అయ్యేటట్టు ఉంటలు చుట్టేసి పెట్టుకున్నా. ఇంకా తర్వాత ఆయిల్ వేసుకొని, పెనంలో ఆయిల్ వేసుకొని, ఇది పూరి ఫ్రెష్ ఉంటుంది కదా, దాంతో అయితే చాలా ఈజీగా వస్తుంది. దాంతో పల్చగా అంటే మనం చేయితో తడితే కూడా లేట్ అవుతుంది. పూరి ఫ్రెష్ అయితే చాలా ఈజీగా అవుతుంది, అంటే అంత ఈజీగా అవుతుంది మీకు. పూరి ఫ్రెష్తోనే అప్పలాలు కూడా దీంతోనే చేస్తాను నేనైతే, ఈజీగా అవుతుందని. పల్చగా వస్తాయి, బాగా తొందరగా కాలుతాయి. అందుకు అదే అండి సద్దవడలు ఈరోజు. అదేంటంటే రొట్టె చేయడం అయితే నాకు రాదు, అందుకని నేను ఎప్పుడైనా కానీలే అలా సద్దవడలు చేసేసుకుంటా. ఇంకా మరి రానేది చేయలేం కదా, ఇంకా ట్రై చేయాలి రొట్టె చేసేది ఇంకెప్పుడన్నా. అదే అండి సంగతి. ఎంత బాగా వచ్చినాయి చూడు, మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, అందరికీ బాయ్. చూడు ఎంత బాగా వచ్చినాయో.